శ్రీ మాత్రే నమః వారాహీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మొండి బారిన పడినటువంటి రోగాలని అన్నిటినీ దూరం చేసి నయం చేసేటువంటి అద్భుతమైన వారాహి మహామంత్రం గురించి అయితే తెలుసుకోబోతూ ఉన్నాము. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి, మంత్రం ఏమిటి అనేది క్లియర్గా తెలుస్తుందన్నమాట. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో మీకు చాలామంది కామెంట్ చేశారండి. పిల్లలు కూడా నడవలేకపోతున్నారు, చిన్న పిల్లలు మాటలు రావట్లేదు అని మనకైతే ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా జపించినట్లయితే ఎలాంటి మొండి బారిన పడిన రోగాలైనా సరే, ఎలాంటి ఇబ్బందులు కలుగ చేసేటువంటి అనారోగ్యాలైనా సరే దూరం అయిపోతాయన్నమాట. కాబట్టి మిస్ చేయకుండా ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు జపించవలసి ఉంటుంది. మీకు కుదిరిన వాళ్ళు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో జపించడానికి ప్రయత్నం చేయండి. ఆ సమయంలో లేవలేమో అనుకున్న వాళ్ళు రాత్రి పడుకోబోయేటప్పుడు జపించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ మంత్రాన్ని 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించాలండి. ఇది అమ్మవారి యొక్క నామం అనే చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామాలతో నయం కాని రోగాలు కానీ, పరిష్కారం దొరకని సమస్యలు కానీ, తీరని కోరికలు కానీ ఏమీ లేవన్నమాట. అందుకోసమనేసి ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని అయితే ఈరోజు చెప్పటం జరుగుతుంది. ఇది అందరికీ ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా నమ్ముతూ చెప్తూ ఉన్నాను. మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మన వలన మరి కొంతమందికి మేలు జరిగిన, మరి కొంతమందికి అనారోగ్యాలు తగ్గినా కూడా అది ఎంతో గొప్ప వరం అండి. కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యేలాగా చేయండి. మీ వంతు సాయం మీరు కూడా చేయాలని ఆశిస్తున్నాను. అయితే మీరు ఈ మంత్రాన్ని శుక్రవారం కానీ, మంగళవారం కానీ ఎప్పుడైనా సరే మొదలు పెట్టిన తర్వాత 41 రోజుల పాటు ఆపకుండా జపించడానికి ప్రయత్నం చేయండి. పీరియడ్ టైంలో ఉన్నప్పుడు స్కిప్ చేయాలండి. వీడియో పూర్తిగా వినండి. నాన్ వెజ్ తిన్నప్పుడు పీరియడ్ టైంలో అస్సలు జపించవద్దనమాట. మీకు కుదిరినప్పుడు రోజులో నేను చెప్పిన సమయాల్లో ఎప్పుడైనా సరే 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించి తీరాలని. అయితే మీరు పంచమి తిథి కలిగి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇప్పుడు స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. ఓం వారాహీదేవి అయి వా వా వా. ఓం వారాహీదేవి అయి వా 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 వా. విన్నారు కదండి. అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఈ నామాన్ని ఖచ్చితంగా మీ అందరి కోరికలు తీరాలని, మీ ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోవాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నానండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.